సూర్యాపేట జిల్లా గ్యాస్ వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా సరఫరా అధికారి శోభన్ బాబు తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్లో వినియోగదారుల సమక్షంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. జిల్లాలో మొత్తం 4,15,509 ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం స్టాక్ మార్క్ పాయింట్లలో 17,647 సిలిండర్లు నిల్వలు ఉన్నాయని, అందులో 552 కమర్షియల్ సిలిండర్లు, మిగతావన్నీ డొమెస్టిక్ సిలిండర్లని వివరించారు. గ్యాస్ బుక్ చేసిన వినియోగదారులకు సాధారణంగా 3 రోజుల్లోనే ఇంటి వద్దకు సరఫరా చేసేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. గ్యాస్ కొరతపై ఎలాంటి అపోహలకు గురికాకుండా వినియోగదారులు సహకరించాలని సూచించారు. అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా గ్యాస్ ఏజెన్సీలు గ్యాస్ను దుర్వినియోగం చేయడం లేదా అధిక ధరలకు విక్రయించడం వంటి విషయాలు జరిగితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. అందరికీ నమస్కారం. మన యొక్క సూర్యాపేట జిల్లాలో దాదాపుగా 4,15,509 గ్యాస్ కనెక్షన్ జరిగింది. ఈ యొక్క అందరి కన్స్యూమర్స్ కూడా మనము సిలిండర్స్ సకాలంలో సప్లై చేయడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. మన జిల్లా కలెక్టర్ గారు కూడా అందరి గ్యాస్ ఏజెన్సీతో సమావేశం ఏర్పాటు జరిగింది. చేసుకొని వాళ్ళతో మనం సమీక్ష చేసుకోవడం జరిగింది. వాటితో సమీక్ష చేసుకున్న తర్వాత మన జిల్లాలో దాదాపుగా 17,647 ఫుల్ సిలిండర్స్ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఎవరైనా గ్యాస్ సిలిండర్ కోసం బుక్ చేసుకున్న వెంటనే 2 లేదా 3 రోజుల్లోనే మనం గ్యాస్ సిలిండర్ వాళ్ళ ఇంటికి పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏ అవాంతరాలను కానీ ఎటువంటి అపోహలు నమ్మద్దని జిల్లా కలెక్టర్ గారు ఈ యొక్క ఛానల్ ద్వారా కోరుతున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఎక్కడ కూడా ఆ అపోహలు నమ్మద్దని, ఎటువంటి మామూలుగా దుష్ప్రచారాన్ని నమ్మకుండా మేము సకాలంలో గ్యాస్ సిలిండర్ అందజేస్తామని కూడా ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మన యొక్క సూర్యాపేట జిల్లాలో దాదాపుగా 4,00,000